వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ నగరాన్ని కప్పేసిన మంచు దుప్పటి, పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్లో మహబూబ్ నగర్ బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు. పుస్తకాలతో వికసించు కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాల ఫిల్టర్ బెడ్కు లైబ్రరీ పుస్తకాల విరాళం. హైదరాబాద్లో భారీగా పెరిగిన లిక్కర్ అమ్మకాలు. కర్నూలు జిల్లా కొసగి మండలం గౌడగల్లులో 2 చిరుత పులుల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్ది అసత్య ఆరోపణలు మానుకో, ఎమ్మెల్యే దొంతిపై ఆరోపణలు ఖండిస్తున్నాం. దాదాపు 50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన పిసిసి సభ్యులు పెండెం రామానంద్. నియోజకవర్గాన్ని దాదాపు మరి ఎమ్మెల్యే గారు మరి ఇంత కష్టపడి చేసుకుంటూ పోతా అంటే ఇన్ని రోజులు మరి ఎమ్మెల్యే మరి సీఎం గారికి దూరం అది ఇదని చెప్పి మరి ఒక నాయకుడు ఇక్కడ మాజీ శాసనసభ్యుడు అనడం జరిగింది. అంతేకాకుండా మరి ఆయన చుట్టూ తిరుక్కుంటా మరి పనులు తెప్పించుకొని ఇవాళ కాంట్రాక్టులు తీసుకొచ్చి చేస్తా అంటే మరి ఈయన కాంట్రాక్ట్ పనుల కోసం పోతాడు. కాంట్రాక్ట్ పనులు తీసుకొచ్చి ఆయనే పబ్బం కట్టుకోవడం కోసం చేస్తానని చెప్పడం జరుగుతుంది. అయ్యా, మరి మేము నర్సంపేట పట్టణ ప్రజలకు అందరికీ, నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేయమనగా అంటే మరి నర్సంపేట నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తా అంటే మరి ఈయనే మరి నర్సంపేట ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, మరి కాంట్రాక్టులు చేసుకుంటలేరా? మరి ఆయన పార్టీలో కూడా ఎంతోమంది కాంట్రాక్టులు మరి చేసుకుంటాను, మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కాదా? మరి మా నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాదు, చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటలేరా లైసెన్సులు పెట్టుకొని? మరి ఆయన కాంట్రాక్టుల కోసం తిరుగుతానని చెప్పి జనాలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం జరిగి ఇవాళ ఈయన తాపకో మాట పూటకో మాట మాట్లాడుకుంటా ఇలా నర్సంపేట పట్టణమే కానీ మరి పరిసర ప్రాంత జనాలను కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా మరి అలా చేయడం జరుగుతుంది. మరి ఈ పెద్ద మనిషికి ఏమైనా తగునా మరి మాజీ శాసనసభ్యుని కానీ మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా నర్సంపేటలో ఎన్నో సంవత్సరాలుగా మరి వాటర్ ఇబ్బంది అవుతా అంటే మరి ఇక్కడ 10 కోట్లు పెట్టి దాదాపు అక్కడ మన అశోక్ నగర్ నుండి అక్కడ నుండి కూడా పైప్ లైన్ శాంక్షన్ చేయించి మరి అవి కూడా ప్రజలకు మరి నిత్యం నీళ్ళు వచ్చే విధంగా కూడా మరి వచ్చే విధంగా చేస్తున్నాను. అంతేకాకుండా ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి మరి నర్సంపేట నియోజకవర్గంలో ఒక మంచి విద్యారంగానికి హబ్ చేయాలనే ఆలోచనతో ఉన్నది. అంతేకాకుండా ఈ ఇరిగేషన్ మన కాలువలను కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మరమ్మతులు చేసి మరి చివరి ఆయకట్టు వారికి కూడా నీళ్ళు అందించాలి, వ్యవసాయ కార్మికులు మరి చల్లగా ఉండాలని చెప్పి ఎంతో కృషి చేసుకుంటూ ఇవాళ నియోజకవర్గంలో నిత్యం జనాలలో వండుకుంటా జనం కోసం మరి తిరుక్కుంటా చేసుకుంటాడు. మరి ఈ యొక్క మాజీ శాసనసభ్యుడు మరి ఎందుకు మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ పెట్టి అంటాడో మరి అర్థమైతే లేదు. మరి మేము కూడా మా నాయకులను కూడా మరి ఎంతోమందిని కబ్జా గురి చేస్తాను, మరి ఎన్నో ల్యాండ్లను నమస్కారం తెలియజేసుకుంటూ మున్ముందు కూడా మా మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మంచి క్యాండిడేట్లను పెట్టి అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తాం. కానీ ఈ తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక రాజకీయాలు మేము చేయొద్దు. ఫ్యూచర్గా మేము ముందుకు తీసుకుపోయే సిటీనే కానీ నియోజకవర్గాన్నే కానీ మరి ముందు వరుసలో ముజామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. దొంతి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి కోట్ల రూపాయల అభివృద్ధి జరగడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి మరి అన్ని వార్డులలో దాదాపు ఒక 14 వార్డులలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకొక 10 వార్డులను కూడా ఆ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి ఈ యొక్క వారం 10 రోజుల్లో జరుగుతున్నాయి. తత్వరితంగా పనులు కూడా స్టార్ట్ అవుతాయి వారంలో. మున్సిపల్ ఎలక్షన్ల లోపు
నర్సంపేట పట్టణంలో ఉన్న 24 వార్డులలో మరి విల్న గ్రామాలలో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా తత్వరితంగా పనులు జరుగుతున్నాయి. ఈ యొక్క నర్సంపేట పట్టణంలో పాత 19వ వార్డు ఇప్పుడు 25వ వార్డు అయింది. 25వ వార్డులో డాక్టర్స్ ఏరియాలో ఇంతకుముందు 1,60,00,000 నుండి దాదాపు 1 కోటి రూపాయల దాకా మేము పనులు చేయడం జరిగింది. ఇంకో 30-40 లక్షల పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి ఈరోజు పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా స్పెషల్ గ్రాంట్ కింద ఈ యొక్క డాక్టర్ల ఏరియా ఉన్న హై స్కూల్ గల్లీ మన కోర్టు సందులో దాదాపు 50 కోట్లతోని ఎమ్మెల్యే గారు మరి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తత్వరితంగా డాక్టర్ సిరారం ఉండడం వల్ల అది కూడా ఆగింది. అది సీసీ రోడ్డు 2 దిక్కుల ట్రైన్స్ మరి సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇందిరమ్మ ఇల్లు మరి దాదాపు 3,500 ఇండ్లను నర్సంపేట పట్టణం నియోజకవర్గంలో వేయడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని సరిపోలేదంటే మొన్న సీఎం గారు కూడా వచ్చి 3,500 ఇంకా 3,500 నుండి 5,000 ఇల్లు ఇస్తానని చెప్పిండ్రు. కర్నూలు జిల్లా కొసగి మండలం గౌడగల్లులో 2 చిరుత పులిలు కలకలం సృష్టించాయి. కొండల్లో నుంచి గ్రామంలోకి రావడానికి ప్రయత్నించాయి. కుక్కలు అరవడంతో గ్రామస్తులు వాటిని గమనించి కర్రలతో కొండ దగ్గరికి వెళ్లి కేకలు వేయడంతో పులులు కొండల్లోకి వెళ్లిపోయాయి. చిరుతల సంచారం గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. కిడ్స్ ద్వారా లెర్న్ మరియు హెల్ప్ భాగస్వామ్యంతో బ్లూమ్ విత్ బుక్స్ లైబ్రరీ ప్రోగ్రాం కింద మంచి పుస్తకం నుండి 10,000 రూపాయల విలువ కలిగిన 345 పుస్తకాలు విరాళంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిల్టర్ బెడ్ మందమర్రికి అందజేయడం జరిగింది. వినూత్న విధానంలో బోధన చేస్తున్న డాక్టర్ బేంపుత్ర శ్రీనివాస్ బోధన విధానాలను వివిధ ఇంటర్వ్యూలలో చూసిన గుంటూరుకు చెందిన సామాజికవేత్త సిఏ ప్రసాద్ స్పందించి ఈ పుస్తకాలను విరాళంగా అందజేయుటకు చేయూతను అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు పుస్తకాలను పరిచయం చేయటం జరిగింది. పుస్తకాలను అందజేసిన కిడ్స్ సంస్థ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమాదేవి, బేంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి, మంజులలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తెలంగాణలో ఉన్నా కూడా ఇక్కడికి ఖర్చు అని అనుకోకుండా ఇంత దూరం పంపించడం జరిగింది. సో మీరు పంపినటువంటి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ప్రకారం మా పిల్లలు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకొని మంచి చదువర్లుగా పుస్తక ప్రియులుగా తయారవుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. మా పాఠశాల బృందం తరఫున, మా విద్యార్థుల తరఫున, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిల్టర్ బెడ్ మందమరి తరఫున మేము కిడ్స్ అకాడమీ వాళ్ళకు బ్లూమ్స్ విత్ బుక్స్ కాన్సెప్ట్ తీసుకొని పనిచేస్తున్నటువంటి అందరికీ, అజ్ఞాత దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్ టు కిడ్స్, అందరికీ థ్యాంక్స్ టు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఉదయం నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన PCS ఎరువుల పంపిణీ కేంద్రాన్ని, అలాగే చెన్నరావుపేట మండలం లింగగిరి గ్రామంలోని ఎరువుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీలో యూరియా నిల్వలు, యూరియా టోకెన్ల పంపిణీ విధానం, రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడారు. ఎక్కువ డబ్బులు పెట్టేది ఎవిడెన్స్ కావాలి.
అలా డీలర్షిప్ క్యాన్సిల్ అనానిమస్ పెట్టి మేము చేస్తాం. మీరు బయటికి మక్కలు కొంటావా లేకపోతే పొటాష్ కొంటావా పట్టేరు షాపులో ఒక మొత్తం మేడం మీతో మాట్లాడే విధంగా ఆ రోజుతో కూడా అదే విధంగా మాట్లాడారు. ఇదే చేయలేదు వాళ్ళతో కూడా మేము మాట్లాడేది ఒకటండి. మనం ఇప్పుడు నేను మీ సైడ్ ఉన్నాను అనుకో, పబ్లిక్ లాగా నా డ్రామా, నా టెన్షన్ అదే ఉంటుంది. ఎందుకంటే నాకు ఆడ పొలంలో ఆ ట్రెండ్స్ నేను యూరియా వేయాలి, నాకు ఆ టెన్షన్ డిఫరెంట్. నేను 4 రోజులు వచ్చిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ హాస్పిటల్ 2026 సంవత్సరాల డైరీలను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, హాస్పిటల్ డైరెక్టర్లు శానబోయిన రాజకుమార్, గోనె యువరాజు, సుంకరి సంతోష్ రెడ్డి, ఎన్డి జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర హాల్మేవా క్యాలెండర్ను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్, ఆల్మేవా నాయకులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్మేవా నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు భవనం నిర్మాణం చేపట్టాలని, ముస్లింల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం పెట్టిన 15 సూత్రాల పథకాన్ని అమలు చేయాలని ఆల్మేవా నాయకులు కోరారు. ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ను ఈరోజు శ్రీ జాయింట్ కలెక్టర్ నూరు కమర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆ క్యాలెండర్ ఉద్దేశం ఏమిటంటే సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మైనారిటీస్ ఎంప్లాయీస్ యొక్క సమస్యల మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మైనారిటీస్ కొరకు మైనారిటీ భవన్ ఏదైతే ఇంతమూర్పు కలెక్టర్ సత్యనారాయణ గారు, సాయి ప్రసాద్ గారు మాకు అలాట్ చేశారు. డిపార్ట్మెంట్ క్వార్టర్ విజయమోహన్ గారు ఆ క్వార్టర్స్ను పక్కా బిల్డింగ్ ఒకటి కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దానికి తోడు మైనారిటీ ఎంప్లాయీస్ మైనారిటీస్ యొక్క సమస్యల మీద ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సమస్య కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వారు దానికి సానుకూలంగా స్పందించి తప్పకుండా దీని మీద చర్యలు చేపడతామని చెప్పారు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యావత్ భారత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇద్దరు దేక్ సార్. ఈరోజు ఆల్మేవా కర్నూలు శాఖ తరఫున జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారిని మరి క్యాలెండర్ రిలీజ్ విషయంలో, తర్వాత మైనార్టీ ప్రజలు, మైనార్టీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మైనార్టీ ప్రజలకు ఎంతో మరి గౌరవం ఇస్తున్న 15 సూత్రాల పథకాన్ని తూచా తప్పకుండా మరి వాటిని పునరుద్ధరించవలసిందిగా, ఎందుకంటే 30 అధికారులను ఒక్క చోటనే రిక్వెస్ట్ చేసి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవకాశాన్ని మాకు మళ్ళీ కల్పించవలసిందిగా చూడడం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా 643 కోట్లు మనకు రిలీజ్ చేయడం అనేది, అందులో ఎడ్యుకేషన్కు సంబంధించి కర్నూలులో మరి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్, గర్ల్స్ జూనియర్ కాలేజ్, బాయ్స్ జూనియర్ కాలేజ్, సద్భావన మండపం అనే వాటినన్నిటిని కూడా డబ్బులు కూడా 2020లో రిలీజ్ చేయడం జరిగినది. మిగతా జిల్లాల్లో కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇక్కడ అవగాహన లోపమో మరి ఏమో తెలియదు, కానీ ల్యాండ్ లేదని అది లేదని ఇంతవరకు ఆ కార్యక్రమాలు మొదలు కాలేదు. వాటి గురించి మొదలు పెట్టాల్సింది మేము కోరడమైనది. అందుకు మాకు మరి విజయమోహన్ గారు ఇచ్చిన ఆ క్వార్టర్స్ని కూడా సాక్రిఫైస్ చేసి, మీకు అవసరమైతే మా క్వార్టర్స్ పైన మీరు కట్టించండి, అక్కడ మాకు ఒక సద్భావన మండపంలో మాకు ఆల్మేవాకు ఒక పైన ఒక లేయర్ మాకు ఇవ్వండి అని కూడా మరి ప్రభుత్వం దృష్టిలో, అందులో జాయింట్ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకొని పోవడం జరిగింది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా, ప్రతి దినం కూడా ప్రజల మైనార్టీ మరి ఉద్యోగుల సమస్యల మీద మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం, వాళ్ళతోటి పనులు చేపిస్తాం. కాబట్టి వారు ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మరి వాళ్ళు సానుకూలంగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలివిచ్చినారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్లో మహబూబ్ నగర్ బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు. శ్రీశైలం పూజారి ఇంట్లో మరోమారు చిరుతపులి సంచారం. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో గతేడాది కూడా ఇదే సమయంలో సంచరించిన చిరుతపులి.
తిరుమలలో వైకుంఠ ద్వార సర్వదర్శనం క్యూలైన్ ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేని భక్తులు దర్శనానికి వెళ్ళవచ్చు. అక్టోపస్ సర్కిల్ నుంచి సర్వదర్శన క్యూలైన్ తీసుకుంటున్నారు. భక్తులకు కావాల్సిన భోజనం, త్రాగునీరు నిరంతరాయంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పరిగెత్తకండి, దయచేసి పరిగెత్తకుండా నిదానంగా వెళ్ళండి. గోవింద 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 పరంపరలో గోవింద గోవింద నిదానంగా వెళ్ళండి మా దయచేసి వెళ్ళండి స్వామి. గోవింద గోవింద గోవింద. సరోదరం స్టార్ట్ చేస్తాను. క్యూలైన్లో పంపిస్తాను స్టార్ట్ చేస్తారు. అక్టోబర్ నుంచి పంపిస్తాను. పరిగెత్తండి దయచేసి. అరాంపేటలో స్వామి గోవింద 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 గోవింద. నిదానంగా వెళ్ళండి. గోవింద గోవింద నిదానంగా వెళ్ళండి. సూట్ కేసులు ఎత్తుకొని తీసుకోమన్నా. సూట్ కేసులు ఎత్తుకొని వరంగల్ జిల్లా వరంగల్ నగరాన్ని కప్పేసిన మంచు దుప్పటి. పొగ మంచు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వరంగల్ ములుగు ప్రధాన రహదారితో పాటు హన్మకొండ వరంగల్ హంటర్ రోడ్డులో పొగ మంచు కప్పడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. పొగ మంచుతో నూతన శోభను సంతరించుకున్న కిలా వరంగల్ కాకతీయుల శిల్ప సంపద. కాంగ్రెస్ నాయకులకు ఈ సంవత్సరమైనా మంచి బుద్ధి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి ఈ మూర్ఖత్వపు మాటలు ఇప్పటికైనా ఆపాలి. మిమ్మల్ని తిట్టడం మాకు చాలా ఈజీ, కానీ అది మా సంస్కారం కాదు అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు.
పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మానేసి హుందాగా ప్రవర్తించడం, కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుని కూడా కోరుతా ఉన్నా మీ కొద్ది మంచి బుద్ధి ఇవ్వాలి, ఆ పాడు బుద్ధి పోవాలి, వక్రీకరించే బుద్ధి పోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, 100కు 100% మీతో మేము సహకరిస్తాం. కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం. ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి. మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా, కానీ మా సంస్కారం కాదు. మీ సంస్కారం వేరు, మా సంస్కారం వేరు. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి, తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు, అని అడగడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి, ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.